టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. మనం ఈ రోజు ప్రోగ్రామ్ మాట్లాడుకునే ముందు, కాల్ వచ్చే ముందు కూడా ఒకసారి ఒక టాపిక్ పైన లాస్ట్ వీక్ కూడా సార్ చెప్పారు. జనరల్ గా సివిల్ సర్వీసెస్ కి సంబంధించి దానికి ఉన్న ఇబ్బందులపై ఒక టాపిక్ మాట్లాడారు. సో సార్, ఈ విషయంలో బాలాలత గారు రియాక్ట్ అయ్యారు అని ఇంతకు ముందే తెలిసిందే. సో దీనికి సంబంధించి మీరేమంటారు? లేదండి, అంటే స్పెసిఫిక్ గానండి, నేను మామూలుగా ఇన్స్టిట్యూట్స్ చేసి మోసాలు లేకపోతే ఇబ్బందులు లేకపోతే పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి నేను చెప్పాను ఇన్స్టిట్యూట్లో. ఇప్పుడు ఎవరైనా బాలాలత గారు, ఆవిడ నాకు పర్సనల్గా తెలియదండి, ఆవిడంటే నాకు రెస్పెక్ట్, ఆ పొజిషన్కి ఆవిడ వచ్చారు, చాలా మంచి రెస్పెక్టెడ్ పొజిషనే. సో అలాగే చాలా ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఉంటారో, నేను చాలా ఇన్స్టిట్యూట్స్ అదే చేస్తున్నాయి. ఇట్లా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని ఏదైతే కోచింగ్ చెప్పి పిల్లల్ని మోసం చేస్తున్నారో, ఏ ఒక్క స్టూడెంట్ కూడా సరిగ్గా BA తో పాటు సివిల్ సర్వీస్ అని చదివి ఎవరు సెలెక్ట్ అవ్వట్లేదు. అలా సెలెక్ట్ అయిన 1000లో ఒకడు కూడా ఉండట్లేదు, చాలా అరుదుగా ఉంటున్నారు. సో ఇలాగా అని చెప్పి సోషల్ సైన్సెస్, బయాలజీ, జువాలజీలో లేకపోతే ఆంథ్రోగ్రఫీ, ఆంథ్రోపాలజీ, సోషాలజీ లాంటి సబ్జెక్టులు చదవడం వల్ల ఇప్పుడున్న టెక్నాలజీకి ఇది బ్యాకప్ ఆప్షన్ లేకుండా అయిపోతుంది. ఎంతమందిని మీరు మోటివేట్ చేస్తారని కోచింగ్ చేశా. నిజంగా రియాక్ట్ అవ్వాలనుకుంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. నేను లాస్ట్ ఇయర్ ఇలా సివిల్ సర్వీస్ కోచింగ్ ఎంతమందికి ఇచ్చాను, డిగ్రీతో పాటు లేకపోతే 10th క్లాస్లో ఎంతమంది మోటివేట్ చేశాను, నాకు ఎంతమంది BA తో పాటు కోచింగ్ ఇచ్చాను, ఈ కోచింగ్ ఇవ్వడం వల్ల 100 మందికి ఒకటి సెలెక్ట్ అయ్యాడు, మిగతా 99 మంది సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పండి. క్వశ్చన్కి కదా ఆన్సర్ చేయాలి. నేను చెప్పేది ఆవిడని కాదండి. సో ఆవిడంటే నాకు రెస్పెక్ట్ ఉంటుంది, బై పర్సన్ నాకు అది తెలియదండి ఆవిడ ఎవరైనా, పాపం నాకు ఇప్పుడు తెలియదు కూడాను. మిగతా ఏ ఇన్స్టిట్యూట్స్ లా ఎక్సలెన్స్ తీసుకుంటారా, లేకపోతే వాజీరామ్ తీసుకుంటారా, లేకపోతే విజయవాడలో ఉన్నటువంటి ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్స్టిట్యూట్ పేరులో సరిగ్గా గుర్తు రావట్లేదు, చెప్పట్లేదు. ఇట్స్ నాట్ దట్ ఒక నారాయణ సివిల్ సర్వీస్ అంటారా, లేకపోతే చైతన్య సివిల్ సర్వీస్ అంటారా, లేకపోతే మీరు విజయవాడలో ఉన్నటువంటి అదర్ ఇన్స్టిట్యూట్స్ కానీ, వైజాగ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే డిగ్రీతో పాటు ఇస్తున్నామని చెప్తున్నారో, అందరినీ క్వశ్చన్ చేస్తున్నా. ఆ ప్రోగ్రామే ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. అది భారతదేశ చరిత్రలోనే ఆ ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. వేల మందిని మోటివేట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఒకళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. ఆ ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పి 1000 మందిని మీరు ఆ కోర్సులు చదివిస్తే మీరు అన్నాడు మరి ఐఐటీ కూడా 1000 మందిని మోటివేట్ చేస్తున్నారు కదా, మరి కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు కదా, మరి ఐఐటీకి మీరు ఎందుకు? ఐఐటీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అది రాకపోతే ఉంది వేరే ఇంజనీరింగ్ కాలేజీ, వేరే ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా, ఇక్కడ కాదు వేరే ఫారెన్ వెళ్తున్నాడు. ఫైనల్ గా వాడి సీట్ రాకపోయినా పర్లేదు, జేఈ వాడికి 4 ఏళ్ళు చదివిన తర్వాత 5 ఏళ్ళు చదివిన తర్వాత మోటివేట్ చేసి ఆ సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడు, వేరే చోటకి ఇంజనీరింగ్ వెళ్తున్నాడు వాడు, లేదంటే వేరే అబ్రాడ్ వెళ్ళి మంచి కాలేజీలో వేరే కాలేజీలో చదువుకుంటున్నాడు. కొంచెం జాబ్ వచ్చి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు చదువుతున్నాడు కాబట్టి వాడికి ఐడియల్ ట్రైనింగ్ ఇవ్వడానికనే సివిల్ సర్వీస్ ఐడియల్ ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా తేడా ఉంది. ఈ తేడా ప్రజలకి, పేరెంట్స్ తెలియకపోవడం వల్ల రెండు సమానం అనుకుంటున్నారండి. ఇది గమనించాలని చెప్పేసి మనం వివరించి చెప్పగలం. నేను కోచింగ్ చేసింది నెంబర్స్ బయటకు తీయమంటున్నా అంతే. అందరినీ కోచింగ్ చేస్తున్నా, ఒక్కనే కాదండి, మొత్తం అందరినీ కోచింగ్ చేస్తున్నాను నేను. ఇట్స్ నాట్ దట్ వన్ పర్సన్. నాకు జస్ట్ కొన్ని పేర్లు గుర్తున్నాయి, కొన్ని పేర్లు చెప్తున్నాను. ఇప్పుడు కూడా కొన్ని పేర్లు చెప్పాను కదా. నాకు ఇన్స్టిట్యూట్ లేదండి, నాకు బిజినెస్ లేదండి. ఇప్పటికీ 10 సంవత్సరాల క్రితం కొన్న మారుతి కారులో తిరుగుతున్నాను నేను. ఒక మారుతి కారు ఉంటుంది నాకు, ఒక అద్దిల్లు. ఏంటి నన్ను కామెంట్ చేయడానికి ఏముంటుంది? జలసీతో కామెంట్ చేస్తున్నారు, నాకేంటి కొడుతుంది జలసీ? నేను ఇన్స్టిట్యూట్ పెట్టి డబ్బులు సంపాదించాలంటే వాళ్ళకంటే 100 ఎంతైనా సంపాదించగలను. ఇదే ఏరియాలో, ఇదే స్టూడియో, ఇదే మాదాపూర్లో ఒక బిల్డింగ్ పెట్టి నేను 1000 మందికి నేను మోసం చేసో, లేకపోతే కోచింగ్ చెప్తానో, లేకపోతే సివిల్ సర్వీస్ అనో, లేదా ఐఐటీ అనో పిల్లలు మోసం చేసి అడ్మిషన్ తీసుకోలేనా? మీకన్నా అడ్మిషన్ వస్తే మీకంటే ఎక్కువ వచ్చి కేపబిలిటీ ఉన్నాడు కదా. నాకంటే తెలిసిన ప్రపంచంలో అన్ని కోర్సుల గురించి, అన్ని కాలేజీల గురించి, లేకపోతే ఏ ఎగ్జామ్ గురించి అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి అయినా నాకంటే తెలిసిన భారతదేశంలో ఎవరైనా ఉన్నాడా? నేను పెట్టి సంపాదించవచ్చు కదా, నేను చేయట్లేదు కదా పని. ఇంకా నాకేముంటది? నన్ను అంటాకేముంటది? నేను జస్ట్ రోడ్డు మీద ఒక సింపుల్ పర్సన్ అండి, ఒక నార్మల్ సాదాసేదా మనిషిని. నేను కార్పొరేట్ మనిషిని కాదు, కార్పొరేట్ కంపెనీ నాకు లేదు. మీరు చూసిన ఎక్స్పీరియన్స్ లో మీరు గైడ్ చేద్దామని చూస్తారు, ఇందులో ఎవరిపైన జెల్సీ లేదు. ఏముంటదండి? నాకేముంటదండి? నాకేముంటుంది చెప్పండి, మీరే చెప్పండి. అసలు నాకేముంటదండి ఇందులో? నేను అందరినీ కోచింగ్ అంటే నేను గవర్నమెంట్ కోచింగ్ చేస్తా, పేరెంట్స్ ని తిడతా, పిల్లల్ని తిడతా, కోచింగ్ సెంటర్ వాళ్ళని తిడతా, ఇన్స్టిట్యూట్ వాళ్ళని తిడతా. ఎవరిని వదిలేసండి నేను? అసలు ఒకటి మీద ఫేవర్ ఉంటాక నేను అసలు ఎవరిని వదిలేని చెప్పండి. ఏ జూనియర్ కాలేజీని కానీ ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ నైనా, ఏ డీమ్డ్ యూనివర్సిటీస్ అయినా, ఎంసెట్ కాలేజెస్ అయినా, జేఈ కోచింగ్ సెంటర్స్ అయినా, సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్స్ అయినా, ప్రతి పేరెంట్ ని కూడా బ్రెయిన్ లేదని తిడతాను నేను. పేరెంట్స్ అయినా పిల్లలు తప్పు చేస్తాను, పిల్లల్ని తిడుతున్నాను. ఎవరిని తిట్టలేదండి, ఎవరిని వదిలేసాను నేను? అసలు స్పెసిఫిక్ గా ఒకటికి ఫేవరబుల్ చేయడానికి, ఒకటి ఫేవరబుల్ చేయడానికి తప్పు నేను కోచింగ్ చేస్తున్నాను. ఇది తప్పు, ఇలా చేయండి, ఇలా చదివితే ర్యాంక్ వస్తుంది, ఇలా మోసం చేస్తున్నారు, ఇలా మోసపోకండి అని నేను ఉన్న విషయాన్ని నేను ఒక్కడే అనభాషగా చెప్తున్నాను. ఇప్పుడు వరకు నాన్ కమర్షియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ భారతదేశంలో ఒకటే. నేను రాసిన ఎగ్జామ్స్, నేను క్రాక్ చేసినటువంటి సర్వీసెస్ కానీ, ప్లస్ నేను పడిన ఇబ్బందులు ఎవరు పడి ఉండడు. నా మీద ఉన్న కేసులు కానీ, నా మీద ఉన్న ఇబ్బందులు కానీ, నేను పడినటువంటి తలనొప్పులు కానీ లేవు. అలా ఉండుంటే ఇక్కడికి నేను ఇంకా మారుతి కారులోని అద్దెల్లో ఎందుకు తిరుగుతానండి నేను?
కాదు కదా. నేను చాలా నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు చాలా మంది, వాళ్ళకి తెలిసి ఎంత సింపుల్ లైఫ్ అనేది. మా ఇంటికి వస్తూ ఉంటారు కౌన్సిలింగ్ కి, చాలా మంది ఆశ్చర్యపోతారు, అదేంటి సార్ మీరేంటి సార్ అలా ఇలా ఉన్నారేంటి సార్ సింపుల్ గా అంటే. టీవీలో పెద్ద కనపడుతున్నాను కానీ నాకు వెనకాల పెద్ద ఏముంటుంది. అందువల్ల నేను భయపడడానికి ఏమీ లేదు ఇక్కడ. నేను కోచింగ్ చేస్తున్నాను, చెప్పాలి సార్ ఇలాగ నేను ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీ ఉంది, బయటికి తీ నెంబర్స్, పేరు గుర్తొచ్చిన రోడ్డు చెప్తున్నాను విషయం. ఎంతమంది కోచింగ్ ఇచ్చారు తీయండి, బయట తీయండి. అయితే గడవడం ఇంకొక ఐఏఎస్ అకాడమీ తీయండి. 10th క్లాస్ తో మీరు 12th తో మోసం చేసి తీస్తున్నారు కదా. ఎంతమంది పిల్లల్ని జాగ్రఫీ, హిస్టరీలు, బిఏలు, బీకామ్లు చదివించి పల్లెటూర్లు వెళ్ళి పిఆర్ఓల్ని పెట్టి 100 మంది 1000 మందిని తీసుకొచ్చి చదివిస్తున్నారో. 2025 పాస్ అవుట్లు ఎంతమంది తీయండి. 25 మంది సెలెక్ట్ అయ్యారు 2 రాష్ట్రాల్లో. 100లో 2 ర్యాంకులే ఉన్నాయి, మొత్తం కలిపితే 30 మంది సెలెక్ట్ అవ్వాలి 250 మందిలో. ఇందులో ఎంత బిఏతో పాటు సివిల్ సర్వీస్ చూడండి ఎంతమంది ఉన్నారు, ఒకళ్ళన్నా తీయండి బయటికి. అది కదా మాట్లాడాలనుకుంటేనే నేను పాయింట్ కదా మాట్లాడుతున్నానా. అసలు జనరల్గా నాకు ఎనిమిస్ తెలియదు, ఉంటారో తెలియదు, ఇప్పుడు నన్ను ఎవరు కామెంట్ చేయడు అసలు. ఎందుకంటే నేను ఎవరికి సంబంధం లేదని మాట్లాడుతూ ఉంటాను, అన్ని మాట్లాడుతూ ఉంటాను కదండి. నేనేమి ఒక ఇండస్ట్రీని, ఒక ఇన్స్టిట్యూట్ని ఎప్పుడు టార్గెట్ చేసి మాట్లాడను, అందరినీ పాయింట్అవుట్ చేసి మాట్లాడతాను నేను. జనరల్గా అది నేను వస్తుంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరు అన్నారు అదేంటంటే ఇలా మీరు ఏదో అన్నారంటే రియాక్ట్, నేను చూడలేదు, నాకు తెలియదు, అంత టైం ఉండదు, అంత చూసేది ఉండదు అసలు. ఆ వీడియో నేనే చూసుకోను, వీడియోలు చేసిన తర్వాత అంత టైం ఉండదు. బట్ జనరల్గా ఏంటంటే నేను దయచేసి నేను చెప్తున్నది ఏంటంటే, నాకు ఎవరి మీద కోపం లేదమ్మా, మీరంటే గౌరవం. నాకు ఇన్స్టిట్యూట్ ఒక పర్సన్ ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ రకమైనటువంటి ఇన్స్టిట్యూట్ 6వ తరగతి నుంచి 9వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి సెమినార్లు పెట్టి సివిల్ సర్వీస్ మీద మోటివేట్ చేయడం వల్ల ఫైనల్ గా వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు. పిల్లలందరూ సివిల్ సర్వీస్ అని చైతన్య ఇన్స్టిట్యూట్ ఎస్ బ్యాచ్ అని పెట్టాడమ్మా, సోషల్ బ్యాచ్. తప్పు కదా. 8వ తరగతి నుంచి సోషల్ ఏంటి? ఎన్ని వేల మంది మోటివేట్ చేస్తారో. రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాలు మొత్తం కలిపి 30-40 మంది కూడా సెలెక్ట్ అవ్వరు కదా. వాళ్ళందరూ ఎక్కడ ఏ కాలేజీ సెలెక్ట్ అవుతున్నారో మీకు తెలియదమ్మా. ఎంతమంది అందులో పెద్ద కాలేజీలో చదివి 40 సార్లు ఎంతమంది పెద్ద కాలేజీ, చిన్న కాలేజీలో 3-4 ఉంటారు. 3-4 గురించి 40,000 మందిని మోటివేట్ చేస్తామా? బ్యాకప్ ఆప్షన్ ఏముందమ్మా వాళ్ళకి? గ్రూప్ 1 రాస్తారంటారు. గ్రూప్ 1 14 సంవత్సరాల్లో గ్రూప్ 1 ఎన్ని తీశారు? అవును అడుగుతున్నాను నేను. 14 సంవత్సరాల్లో గ్రూప్ 1 ఎన్ని తీశారమ్మా? తీయలేదు కదా. 14 సంవత్సరాల్లో తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్ 1 ఎంతమందిని ఫిలప్ చేసింది? తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయింది కదా, సపరేట్ అవ్వక ముందు నుంచి తీసుకుంటే కదా 15 నెలల్లో. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గ్రూప్ 2 తీసినాయి? బ్యాకప్ ఆప్షన్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎట్లా చెప్తాం మనం? ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు కదా. దానికి క్వాంటిటీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాయాలి, ఆర్బీఐ గ్రేడ్ బి రాయాలి, లేకపోతే ఇంకొక ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్ రాయాలంటే దానికి ఉన్న ఆప్టిట్యూడ్, దానికి ఉన్న మ్యాథమెటికల్ స్కిల్స్ వెర్బలో ఇవి సివిల్ సర్వీస్ లో ఉండవు కదా. సీసాట్ పేపర్ వెళ్ళి నామినల్ గానే ఉంటుంది కదా. పోనీ దానికి బ్యాకప్ ఆప్షన్ ఎట్లా అంటాం మనం? ఎన్ని ఉంటాయమ్మా బ్యాకప్ ఆప్షన్? ఆర్బీఐ గ్రేడ్ బి 70-80 చేస్తారు. సో నేను అనేది ఏంటంటే, పిల్లల్ని మోటివేట్ చేయడం వల్ల మనకు ఉపయోగం లేదు. పిల్లలు మోటివేట్ తల్లిదండ్రులకు అదే చెప్పి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, ఎటు కాకుండా అయిపోతున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న మార్కెట్ కి. అది డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ మోటివేట్ చేయండి, మీరు ఇంజనీరింగ్ మోటివేట్ చేయండి, లా మోటివేట్ చేయండి, మెడికల్ మోటివేట్ చేయండి. 2 నెలలు కూర్చొని చదువుతాడు, అర్జెంట్గా 21 సంవత్సరాలు అయిపోతారని మోటివేట్ చేస్తున్నారు. ముందు నుంచి 21 ఇయర్స్ ఎవరండి అయిపోయింది? 21 ఇయర్స్ కి ఎవరో టేనా డెబానో లేకపోతే ఒకళ్ళిద్దరు ఢిల్లీ యూనివర్సిటీలోనో లేకపోతే వేరే బాబుల్లో నార్మల్ గా చదివిన బిఏ వేరు, నార్మల్ గా ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ చదివినట్టు కొట్టడం వేరు. ఇక్కడ అపార్ట్మెంట్ లో బిఏలు అని చెప్పి వాటిని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి చెత్తా చెదారం కాలేజీ, టైర్ 3 కాలేజీలో బిఏలు బీకాలని చెప్పడం వేరని చెప్పి నేను అడిగాను అంతే, అంతకుమించి చేయలేదు. నాకు ఎటువంటి ఉద్దేశం లేదు, ఎవరిని తిట్టాలని ఒపీనియన్ లేదమ్మా. నాకు గౌరవమే, నాకు ఎవరిని పాయింట్అవుట్ చేయాలని, పాయింట్ మాత్రం మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎవరిని ఒప్పించాలని ఉద్దేశం కూడా నాకు ఉండదు. మేబీ నా మాట తత్వం అంతా. సతీష్ గారితో మాట్లాడాలండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా అబ్బాయి ఐఐఎస్సి లో ఎంఎస్సి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాడు సార్, ఫిజిక్స్. ఓకే. లాస్ట్ ఇయర్ గేట్ క్వాలిఫైడ్ అండి, ఆల్ ఇండియా ర్యాంక్ 58. ఓకే. ఈసీఈ పేపర్ రాశాడు. ఓకే. ఇప్పుడు తనకి ఇక్కడ ఎంటెక్ చేయడానికి 2 ఆప్షన్లు వచ్చేసారు. ఒకటి ఎలక్ట్రానిక్స్, 2 కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్. ఎక్కడండి, ఏ కాలేజీలో వచ్చినాయి 2 ఎంటెక్ లో? ఐఏఎస్సీ సార్, ఐఏఎస్సీ బెంగళూరులో ఒకటి ఎంటెక్ డేటా సైన్స్ డిఎస్సీ డిపార్ట్మెంట్ అంతేనా? అవును సార్. డేటా సైన్స్ అండ్ డేటా సైన్స్, ఒకటి ఎలక్ట్రానిక్స్, ఒకటేమో డేటా సైన్స్. ఓకే. ఓకే. ఇప్పుడు దేనికి వెళ్ళాలి? బీటెక్ ఏ బ్రాంచ్ చదువుకున్నాడు పిల్లడు? బీటెక్ కాదు సార్, ఎంఎస్సీ ఫిజిక్స్. ఓకే, ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుకున్నారు. ఓకే. సో యాక్చువల్ 2 చాలా మంచి అండి, ఎందుకంటే ఫిజిక్స్ కాబట్టి డేటా సైన్స్ కూడా మంచి, వాళ్ళు అనలిస్ట్ల కింద మంచి దీని కింద వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్రాబబ్లీ ఫిజిక్స్ కాబట్టి ఒకవేళ హార్డ్వేర్ ఇండస్ట్రీకి ఏదైనా మనం వెళ్దాం, హయ్యర్ స్టడీస్ ఏదైనా పిహెచ్డీ లాంటిది ఏదైనా చేద్దాం అని చెప్పేసి అనుకున్నట్లయితే ప్రాబబ్లీ హయ్యర్ స్టడీస్ ఏదైనా పిహెచ్డీ హార్డ్వేర్ ఇండస్ట్రీ బాగా పికప్ అవుతుంది. మంచి కాలేజీలో ఏదైనా అడ్మిషన్ కొట్టి యూఎస్ లో టాప్ కాలేజీలో పిహెచ్డీ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐఐఎస్సీ బెంగళూరు కాబట్టి. ఎలక్ట్రానిక్స్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఎలక్ట్రానిక్స్ వెళ్ళండి. అలా కాకుండా జాబ్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నట్లయితే డేటా సైన్స్ వెళ్ళినట్లయితే బెటర్ గా ఉంటుందండి. ఓకే సార్. సో ఐటీ జాబ్స్ కి సంబంధించి రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో, మెటా కంపెనీ వాళ్ళు మళ్ళీ 10% లే ఆఫ్స్ చేశారు అనేసి అంటున్నారు. బ్యాడ్ న్యూస్ అండి. యాక్చువల్గా మెటా కూడా అనౌన్స్ చేసింది, వాళ్ళకు ఉన్నదే మొత్తం 80,000 ఉంటారండి వాళ్ళకి, అందులో 10,000 మందిని తీసేస్తున్నారు. అంటే 8,000 అండి, 10% అంటే
సో ఆల్రెడీ చాలా వరకు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. చాలా 2023 తర్వాత ఇదే హైయెస్ట్ లే ఆఫ్ అండి వాళ్ళదే. సో డెఫినెట్ గా వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్స్ అంతా వేరే ఏ మీద వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానివ్వండి, లేకపోతే కొంత ఎఫిషియన్సీ అని రకరకాలుగా జాబులు తీస్తున్నారు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. వాళ్ళు మే 20వ తారీఖు నుంచి ఎఫెక్ట్ అవుతుందని డేట్ కూడా ఇచ్చేశారు. అప్పటి నుంచి మీరు రావాల్సినటువంటి అవసరం లేదని. ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా బయోట్ ఆప్షన్ ఇచ్చారండి. అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్తున్నారు. అది కూడా యుఎస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 7% ఆఫ్ ది ఎంప్లాయీస్ కి ఎలిజిబిలిటీ ఉందన్నారు. వాలంటరీ తీసుకోమని చెప్పడం వేరు, మీరు వాలంటరీ తీసుకోవడానికి ఒక 8,000 మందికి మీకు ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పడం వేరు. ఇండైరెక్ట్ గా నువ్వు పనికిరావని చెప్పడమే కదండి. అంటే లాజికల్ గా అర్థమైనా మీకు మీరు తీసుకోవడం వేరు కదా. సో ఆల్మోస్ట్ యూఎస్ లో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ టోటల్ గా 2.25 ఉంటారండి. యూఎస్ లో 1.25 lakhs వరకు కూడా యూఎస్ లో ఉంటారు మైక్రోసాఫ్ట్ లో. అందులో ఒక 7% అండి రఫ్ గా కూడా 8,000 మంది వరకు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఈ లేఅవుట్స్, ఈ లే ఆఫ్ పెరుగుతుంది. అంటే కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి. కొంచెం డీప్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటాయి. బట్ కట్ త్రోట్ గా ఎమోషన్లెస్ గా జరుగుతుందండి ఇప్పుడు ఈ యొక్క. అంటే అసలు ఎమోషన్స్ ఏమైనా మొరాకల్లో కూడా చూడండి పోస్ట్ చేశారు కదా, 30 సంవత్సరాలు చేసాం, 34 సంవత్సరాలు చేసిన తర్వాత చెప్పబట్టకుండా తీసేసారు. అసలు ఎమోషన్స్ అనేది లేదు, ఇక్కడ ఓవర్ నైట్ లో తీస్తున్నారని చెప్తున్నారండి వాళ్ళు. యా సంధ్య గారు చెప్పండి. పాప అండి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్ అయిపోయిందండి. ఓకే, 720 మార్క్స్ వచ్చాయండి. ఓకేనండి. తను ఎట్ వెళ్తే బాగుంటదండి? డిగ్రీ కాదండి, ఎంపీసీ చదివిందండి అమ్మాయి. 10th క్లాస్ మార్కులు ఏంటండి? 10th సిబిఎస్ అంటే 70% ఉందండి. ఇప్పుడు జేఈ ఎగ్జామ్ ఏమైనా రాసిందండి ఎంపీసీలో ఉండి? రాసిందండి. ఎంత వచ్చిందండి? క్వాలిఫై కాలేదండి. ఓకే, మరి మ్యాథమెటిక్స్ అయితే బాగా చేస్తుందండి అమ్మాయి? యావరేజ్ అండి. సో కంప్యూటర్ సైన్స్ యాక్చువల్గా ఏంటంటేనండి, వీళ్ళు చేసిన తప్పు ఏంటంటేనండి 10th క్లాస్లో కొంచెం వీక్గా ఉన్నారు, మంచి ఫౌండేషన్లో కానీ యావరేజ్గా ఉన్నప్పుడు జేఈ లాంటి దాంట్లో వేయడం వల్ల వీళ్ళకి వేరే స్కిల్స్ కానీ వేరే సబ్జెక్ట్స్ నేర్చుకునే అవకాశం లేకుండా పోయిందండి. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇలాంటి కేసెస్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా వింటారు కాబట్టి 10th క్లాస్లో కొంచెం ఆ రకంగా మనకు అర్థమైపోతుంది. ఆశతో మనం జేఈ లాంటి ఎగ్జామ్కి వెళ్ళకూడదని చాలా సందర్భాలు చెప్తాను. ఆశ పట్టడం వల్ల ఉపయోగం లేదు. అప్పుడు ఏదైనా వేరే ఎగ్జామ్స్ ఉంటాయి, ఏదైనా ఐపీ మ్యాటో, క్లాటో, లేకపోతే వేరే అదర్ ఏదైనా సియూటీ ఎగ్జామో, లేకపోతే ఏదైనా డిజైన్స్ ఇంకోటి ఎగ్జామ్ ఏదైనా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఆ ఐక్యూ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో గెలిచి గేమ్ పక్కన ఉంటుంది, దాన్ని వదిలేస్తారు, ఓడిపోయే గేమ్ లోకి వెళ్తారు. ఎందుకంటే అందరూ వెళ్తున్నారు కాబట్టి నేనే వెళ్ళాలి. అందరూ లేకపోతే క్రేజ్ కావాలి, లేకపోతే ఏమో జేఈ అంటే గొప్ప ఎగ్జామ్, ఐఏఎస్ అంటే గొప్ప ఎగ్జామ్, నీట్ అంటే గొప్ప ఎగ్జామ్, దేశంలో 3 ఉన్నట్టుగా 3 గురించి మనం మాట్లాడతారు. సో మిగతా వాటికి ట్రై చేసి ఉంటే వచ్చి ఉండేదండి. ఇప్పుడు ఈ అమ్మాయి మ్యాథ్స్ కొంచెం వీక్ గా ఉంది కాబట్టి ప్రాబబ్లీ మ్యాథ్స్ కాకుండా అంటే మీరు అదర్ కోర్సెస్ ఏదైనా కొంత స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఏదైనా ఉన్నట్లయితే వాటికి వెళ్ళడం బెటర్ అండి. ప్రాబబ్లీ వాళ్ళు అంటే నీట్ ఎగ్జామ్ కూడా రాయొచ్చండి. ఎంపీసీ వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసి ఏదైనా ఫిజియోథెరపీ కానీ లేకపోతే ఏదైనా వెటర్నరీ కానివ్వండి, అంటే జనరల్గా బైపీసీ ఎవరికి రికమెండ్ చేయము, ఎంపీసీ కూడా రాయొచ్చండి. కొంచెం బాగా వీక్ గా ఉండి టెక్నాలజీని తట్టుకోలేము అనుకున్నప్పుడు ఏదైనా డిజైన్ కోర్సులు ఉంటాయి అనుకుని, ఎఫ్డిడిఏ అని హైదరాబాద్ లో ఉందండి, అలాంటి ఏదైనా నిఫ్ట్ కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి కోర్సుకి వెళ్ళాలి తప్ప టెక్నాలజికల్ కోర్సెస్ ఎంసెట్ కాలేజీలో అక్కడెక్కడ ఇంజనీరింగ్ లాంటి కాలేజీలో చదివితే ఏమీ ఉద్యోగాలు రావు, జస్ట్ మీరు బయటకు వస్తారంతే, ఏం ఉపయోగం లేదు. కొంత స్కిల్ బేస్డ్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి కోర్సెస్ అయితే కొంచెం ఎలాంటి యావరేజ్ గా ఉన్నటువంటి పిల్లలకి ఉంటుంది. ఆ స్కిల్ బేస్డ్ కోర్సెస్ అంటే ఎలాంటి కోర్స్ అయినా మీకు బెటర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు డేటా సెంటర్ వైజాగ్ లో వస్తుందని చెప్తున్నారు, లేదా వేరే చోట వస్తుంది, వాడికి ఫెటర్స్ ఎలక్ట్రీషియన్స్ కావాలి, ఒక ఐటీ వాళ్ళు కూడా జాలర్కి, దానికే పెద్ద ఐఐటీ అక్కర్లేదు కదా. సో అట్లాగా, అయితే నర్సింగ్ ఉంది డిమాండే కదా, అట్లీస్ట్ లేకపోతే ఏదో ఫిజియోథెరపీ ఉంది డిమాండింగ్ ఉంటాయి, లేకపోతే ప్రాబబ్లీ కల్నరీ ఆర్ట్స్ అంటారండి, అంటే వంట, అది మంచి డిమాండ్ ఉంటుందండి. స్టార్ హోటల్స్ లో మంచి డిమాండ్ ఉంటుంది. చక్కగా కల్నరీ ఆర్ట్స్ ఏదైనా హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళకూడదు, కల్నరీ ఆర్ట్స్ కానీ ఇలాంటి ఏదైనా కోర్సెస్ చూసుకుని కొంచెం లేట్ అయినా కూడా కొంచెం జాబ్స్ రావడానికి అవకాశం ఉండి స్కిల్ బేస్డ్ ఉన్నటువంటి కోర్సెస్ ఎత్తుకోవాలి తప్ప ఎగ్జామ్ రాసి మెరిట్ లో కాంపిటీషన్ లో తట్టుకుని ముందుకెళ్ళి కోర్సెస్ ఏవైతే ఇంజనీరింగ్ లాంటివి ఉంటాయో ప్రాబబ్లీ అలాంటి కాలేజీకి వెళ్ళకపోవడం మంచిదండి. అయితే రీసెంట్ గా నేను ఒకళ్ళది చూసాను సార్, అంటే 10th లో మంచి స్కోర్ అయితే వచ్చింది, ఇద్దరికి పేరెంట్స్ కి అండ్ ఆ కిడ్ కూడా ఆ ఐటీ పైన ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూసుకొని అసలు ఐటీ సైడ్ వెళ్ళాలా వద్దా అని డైలమాలో పడిపోయారు. సో దీనికి మీరేమంటారు? ఇలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం. ఐటీ ఇండస్ట్రీ అండి, ఐటీ సైడ్ వెళ్దాము, బిల్డ్ చేసుకుందాం అనేది వాళ్ళ ఐడియా. కానీ ఇవన్నీ చూసి లైక్ అదే ఐటీ రిలేటెడ్ ఇప్పుడున్న ఛాలెంజ్ తట్టు ఐటీ అనేది ఇట్స్ నాట్ అబౌట్ సాఫ్ట్వేర్ అండి, అన్నిట్లోనే ఉంటుందని చెప్పాం, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం మనం. ఐటీని సపరేట్ కంప్యూటర్ సైన్స్ కి వెళ్ళాలి, ఐటీ జాబ్స్ ఎలా అవుతున్నాయి అనేది ఏదైతే భయపడుతున్నారో అలా భయపడటంలో కరెక్ట్, అది ఇట్స్ నాట్ దట్ సంథింగ్. సో దానికి సంబంధించి కూడా కొన్ని వీడియోలు నేను చేశానండి, ప్రాబ్లమ్ మీరు ఈ వీక్ లో రిలీజ్ అవ్వచ్చు, సీఎస్ చదవచ్చా లేదని డీటెయిల్ గా చెప్పాం మనం. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, జనరల్ గా యావరేజ్ గా ఉన్నటువంటి విద్యార్థులు కానీ, లేకపోతే కొంత ఐక్యూ తక్కువ ఉండే లేదా మ్యాథమెటికల్ గా స్కిల్ తక్కువ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఐటీలో సక్సెస్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, ప్రొవైడెడ్ మీరు చదివే కాలేజీ టాప్ కాలేజ్ అయి ఉండాలి. మీరు వీక్ అంటే కాలేజీ బలం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇంకా మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీకు ఎస్టీ రిజర్వేషన్ ఉందండి, లేదా పిహెచ్ రిజర్వేషన్ ఉంది,
అంటే తక్కువగా చేసి మాట్లాడడం కదా, దయచేసి వ్యూవర్స్ అలా అర్థం చేసుకోవద్దు. మీకు పిహెచ్ రిజర్వేషన్ ఉంది, పిహెచ్ రిజర్వేషన్తో మీకు ఐఐటి మద్రాసులో సీట్ వచ్చింది అనుకుందాం. మామూలుగా అయితే మీరు మెరిట్ లేదు కదా, మామూలుగా భయపడి కేటగిరీ ఓపెన్ కేటగిరీ అయితే వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి, అక్కడ మెరిట్ ఉన్న స్టూడెంట్లు అలాగా చదువుతారు, అక్కడ 9 GPA 9.5 GPA వస్తుంది, అక్కడ ₹1 కోటి జీతం వస్తుంది, మీకు కనీసం 20 లక్షల జీతం వస్తుంది. మామూలుగా అయితే మీరు బయట ఉంటేనేమో నార్మల్ ఎంసెట్ కాలేజీ స్టూడెంట్, మీ రిజర్వేషన్తో ఐఐటికి వెళ్ళడం వల్ల ఏమైంది, అట్లీస్ట్ కొంచెం ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కొంచెం పీర్ గ్రూప్, సీనియర్స్, రీసెర్చ్, ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎకో సిస్టమ్ ఉండడం వల్ల స్టూడెంట్కి మోటివేషన్ వస్తుంది. స్టూడెంట్ చక్కగా మోటివేషన్ వచ్చి మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్తో ఏం చేస్తాడు, 7 GPA తెచ్చుకున్నాడు అనుకుందాం, 7.5 అయినా కూడా 20 లక్షలు 10 లక్షలు జీతం వస్తుంది అక్కడ. అంటే అర్థం ఏంటి, స్టూడెంట్ వీక్ ఉన్న ప్లేస్ బలంగా ఉండడం వల్ల CS లో కూడా సక్సెస్ అయ్యాడు కదా. మీరు చెప్పిన కేసు ఏంటంటే స్టూడెంట్ వీక్ గా ఉన్నాడు, వీక్ కాలేజీకి వెళ్ళాడు, 100% వెళ్ళకూడదు. మీరు భయపడడంలో 100% కరెక్ట్. అది స్టూడెంట్ వీక్ గా ఉన్నాడు, బెటర్ ప్లేస్కి వెళ్ళాడు, ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం పని అయిపోతుంది, ఛాన్సెస్ ఆర్ వెరీ. అక్కడ కూడా వీక్ వెళ్తే అప్పుడు రిస్కే కొంచెం. అందుకే మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఈ కాలిక్యులేషన్స్ అన్ని చేస్తాం మేము. ఇప్పుడు కౌన్సిలింగ్ గంట ఎందుకు మాట్లాడుతూ ఉంటాం మేము పిల్లలతో, ఇవన్నీ చూస్తూ ఉంటాం. వాడు ఎంత సీరియస్ గా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్ ఏంటి, దేనికి పనికి వస్తాడు, ఇదంతా కొంత అండర్స్టాండ్ చేసుకుని మాట్లాడడానికి రీజన్ ఏంటంటే అది ఇండివిజువల్ కదండి, వన్ కదా. మీరు జనరల్ గా అడిగారు, జనరల్ గా చెప్పారు, కానీ స్టూడెంట్ చూసినప్పుడు మేబీ ఆన్సర్ మారచ్చు కదా, అప్పుడు నేను చూడు వెళ్ళొచ్చు అని చెప్తున్నా, వెళ్ళకూడదని చెప్తున్నా. స్టాండర్డ్ ఆన్సర్ చెప్పట్లా, స్టాండర్డ్ ఆన్సర్ ఉండదండి. అలా స్టాండర్డ్ ఆన్సర్ ఉంటే ఒకే ఎపిసోడ్ తో మొత్తం అయిపోతుంది. స్టాండర్డ్ అలా ఉండదండి. అంటే మేబీ స్టూడెంట్ కి వాడికి ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి, మీకున్న ఫైనాన్షియల్ ఎబిలిటీ బట్టి, వీడికి హార్డ్ వర్కింగ్ నేచర్ బట్టి, ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న డిమాండ్ బట్టి ఇవంతా కొంత కాలిక్యులేషన్ వేసుకుని మనం డిసైడ్ చేయాలి. బట్ ఎనీవే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్ అది కొంత ప్లాన్ చేయాలి. రెండు వరస్ట్ అయితే డేంజర్, ఈడు యావరేజ్ అయ్యింది, కాలేజీ యావరేజ్ గా ఉంటే ఈడు ఏం చేస్తాడు. సో ఒకవేళ స్టూడెంట్ మెరిట్ అయ్యి ఉంటే అప్పుడు పర్లేదు, భయపడుతుండే స్టూడెంట్ మెరిట్ అన్నదాన్ని మరి కరెక్ట్ గా డిఫైన్ చేయాలి. ప్రతి తల్లిదండ్రులు మెరిట్ అనుకుంటాడు, మీకు మా ర్యాంక్ రాలేదు కదా, ర్యాంక్ రాకపోయినా మెరిట్ ఎట్లా డిఫైన్ చేయాలి, మెరిట్ డిఫైన్ చేసేవాడు కావాలి ఇక్కడ. అది మీరు చేయకూడదు, ఎవరో కూడా చేయాలి. మేబీ మ్యాథ్స్ జేఈలో మ్యాథ్స్ పర్సెంటేజ్ బాగా వచ్చింది 98, మిగతా రాలా, అది మెరిటే అనుకోతారు కంప్యూటర్ సైన్స్ కి, ఎందుకంటే మ్యాథ్స్ పర్సెంటేజ్ బాగా ఉంది కదా. ఇంటర్లో మార్కులు 75 వచ్చింది కాబట్టి నేను మెరిట్ అనకూడదు. నువ్వు ఇంటర్ మార్కులకి ఐక్యూకి సంబంధం లేదు. సో మెరిట్ ని మళ్ళీ డిఫైన్ చేయాలంటే పేరెంట్ డిఫైన్ చేయమనకూడదు, ఎవడో మాలాంటి డిఫైన్ చేయడం వేరు కదండి. కొంతమంది పిల్లలు ఉంటారు మా దగ్గరికి వస్తారండి, అసలు మాకు ఇంజనీరింగ్ వద్దండి, మ్యాథ్స్ సరిగా రాదండి పిల్లకే, లేకపోతే ఇంజనీరింగ్ వద్దని మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన ఎగ్జామ్ పెడితే పక్కాగా జేఈ సీట్ వస్తుందని చెప్పి పంపించడం ఉన్నాం మేము. ఎగ్జామ్స్ పెడతాం 10 ఎన్నో పేపర్లు ఇస్తాం కదా, పేపర్ 10 ఎగ్జామ్స్ రాసుకోవాలి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. దానికి 2-3 రోజులు పడుతుంది. 10 ఎగ్జామ్లు అంటే 150 పేజీలు ఉంటుంది, ఓపిక్గా రాయాలి. ఆ మార్కులు బట్టి స్టూడెంట్ యొక్క ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాం. కొన్ని నాలెడ్జ్ టెస్ట్ చేసి ఉంటే, కొన్ని ఐక్యూని, కొన్ని రీజనింగ్ స్కిల్స్ అని రకరకాల టెస్ట్ చేసి ఎగ్జామ్స్ పెడతా ఉంటామండి. సో నాలెడ్జ్ టెస్ట్ చేసి ఆటోమేటిక్ గా పర్వాలేదు నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు వెళ్ళమని చెప్తామండి, మేము కూడా చెప్తా ఉంటాం. సో ఇప్పుడు మీరు అన్నట్టు కన్ఫ్యూజన్ లేకుండా ఒకవేళ నేను దీనికి సరిపోతానా లేదా, నా ఐక్యూ లెవెల్స్ ఈ పర్టికులర్ కోర్స్ కి సరిపోతాయా లేదా అని తెలుసుకోవడానికి సెల్ఫ్ ఐక్యూ చెక్ చేసుకోవాలి. మీరు వెళ్ళిన ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కోర్స్ కి చెక్ చేసి ఐక్యూ అంటే ఒకటి చూస్ చేసుకున్నా కూడా మళ్ళీ ఎలా ఉంటుందో కాదండి. ఎలా ఉంటుంది అంటే జనరల్ గా అంటే మ్యాథమెటికల్ కోర్సెస్ ఉంటాయి చూడండి, అంటే హెవీ మ్యాథమెటికల్ క్వాంటిటేటివ్ కోర్సెస్ అంటారు, ఫిజిక్స్, మ్యాథ్స్, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఏవైతే, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ ఇలాంటి వాటికి స్ట్రాంగ్ మ్యాథమెటికల్ స్కిల్ సెట్ ఉండాలి. దాన్ని చెక్ చేయడానికి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పెట్టాలి. మేము కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్లు బట్టి పెడతా ఉంటాం. బట్ ఉంటాయి ఎగ్జామ్స్. బట్ అది కాకుండా అదర్ కోర్సెస్ ఉన్నప్పుడు ఫైనాన్స్ చదవాలి, ఏదో మీరు మెడిసిన్ చదవాలి, ఏదో ఎకనామిక్స్ చదవాలి, అయితే వెటర్నరీ డాక్టర్ చదవాలి. దానికి మీరు హార్డ్ వర్క్ చేస్తే పాస్ అయిపోతారు. దానికి పెద్ద ఐక్యూ కావాలి, కానీ అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఐక్యూ అక్కర్లా. ఇప్పుడు జర్నలిజం చదవాలి, ఏంటి ఐక్యూ ఉండేది, వాళ్ళు చదువుతారు అంతే కదా. అందువల్ల ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ కి ఐక్యూ అంత డెప్త్ అవసరం అంటే అవసరం లేదు. సో ప్రాబబ్లీ మీరు వెళ్ళి ఏ కోర్స్ మీరు సజెస్ట్ చేస్తామో ఆ కోర్స్ సరిపడా ఐక్యూ ఉందా లేదనేది మరి అదొక యాంగిల్ ఆఫ్ అదొక థింకింగ్ ఉంటుంది. మళ్ళీ అలా చూడాలి. అంటే మీరు ఒక డైమెన్షన్ టచ్ చేస్తే మళ్ళీ 2 డైమెన్షన్లు వచ్చేస్తాయి, అంతే కదండి. మీరు కెరీర్ చూడండి, మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకుంటాను, మళ్ళీ ఇంజనీరింగ్ 4-5 క్వశ్చన్లు ఉంటాయి దాంట్లో. సో అందువల్ల ఏంటంటే కొన్ని కోర్సెస్కి మ్యాథమెటికల్ స్కిల్ సెట్ డీప్ ఉండాలి, కొన్నిటికి అక్కర్లా మేబీ. సో అందు గురించి ఏంటంటే ఆ టెస్ట్ చేసేటప్పుడు అది చూసుకోవాలండి జనరల్ గా. అంటే లాజికల్ గా ఎలా ఆలోచించగలుగుతున్నాడు ఏంటి అనేది కొన్ని రీజనింగ్ ఎగ్జామ్స్ కానివ్వండి, పజిల్స్ కి సంబంధించినవి కానివ్వండి, మ్యాథమెటికల్ ఎగ్జామ్స్ కానివ్వండి. అవి తప్ప మా అబ్బాయి తెలియదు, మా అబ్బాయి మార్కులు బాగా వస్తున్నాయి కాలేజీలో, ఇంటర్మీడియట్ లో, మా అబ్బాయి ఇప్పుడు కూడా మొబైల్ ముట్టుకోడు, మా అబ్బాయి 24 గంటలు 10-15 గంటలు చదువుతూనే ఉంటాడు, ఇది తెలియదు, తప్పుది. అంటే నేను అది తక్కువ చేయడం కదండి. అంటే ఐక్యూ ఈజ్ డిఫరెంట్ అండి, హార్డ్ వర్క్ ఈజ్ డిఫరెంట్. ఈ 2 కలిపి ఈజ్ కూడా 100 ఉండాలి. 2 సపరేట్ ఎలిమెంట్స్ అండి, ఐక్యూ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ కూడా 100 అని చెప్తూ ఉంటాను నేను. మేము ఒకటి ఐక్యూ ఎక్కువ ఉండొచ్చు, ఒకటి హార్డ్ వర్క్ ఎక్కువ ఉండొచ్చు, బట్ 2 కలిపి 100 అయితే రావాలి ఇక్కడ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ని, అన్ని పరిస్థితుల్ని చూసుకొని కూడా అన్ని కన్సిడర్ చేస్తే ఒక +2 అయిపోయిన తర్వాత ఎటు సైడ్ వెళ్తే ఫ్యూచర్ లో బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేస్తారు సార్? కాదండి, దీనికి క్వశ్చన్ ఓపెన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ ఐక్యూ ఉన్న వాళ్ళందరూ జేఈ అడ్వాన్స్డ్ రాసి ఐఐటీకి వెళ్తున్నారు, ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్కి వెళ్తున్నారు కదా. ఇంకా బెస్ట్ కోర్స్ ఏంటి అది చెప్తుంది కదా, ఆన్సర్ చెప్తుంది కదా, సొసైటీ చెప్తుంది కదా. ఇంకా బెస్ట్ ఏంటి, మనకు రాకపోతే ఏ వెళ్ళాలని అడగాలి మీరు.
సార్ బెస్ట్ కోర్స్ అయ్యే బెస్ట్ కోర్స్ బెస్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఎక్కువ ఇప్పుడున్న పిల్లలకి జీతాలే కదా పేరెంట్స్ కి తక్కువ టైంలో తక్కువ టైంలో ఎక్కువ జీతం రావాలి అంతే కదా. మన ఓపెన్ గా మాట్లాడుకోవాలి కదా. ఇందులో మిగతా ఫిలాసఫీ అంతా అది మిగతా చెత్త అంతా మామూలుగా వేరే యూట్యూబ్ లో మాట్లాడుకోవడం పనుకోవచ్చు. అది రియాలిటీ కాదు కదా. ఇప్పుడు ఐఐటీలో టాప్ 100 ర్యాంక్ వచ్చిన కంప్యూటర్ సైన్స్ అంటే ఎవరికైనా తెలిసేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరికి తెలుసు కంప్యూటర్ సైన్స్ అంటేనే జీరో నాలెడ్జ్. వాడికి మైకి ఏం చెప్తున్నాడు వాడికి ఆల్ ఇండియా 10th ర్యాంక్ ఎవరికైనా వస్తే నేను ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదువుతాను అంటాడు. ఎవరు కంప్యూటర్ సైన్స్ తెలుసా ఐఐటీ ముంబై కూడా తెలుసా? పైన పోయారు మేము కూడా పోతాం అంటున్నారు. సరే తెలియకుండా వెళ్ళిపోతే నష్టం జరగదు. అది మంచి కాలేజే కదా, మంచి కోర్సే కదా, జరుగుతుంది. ఒక 5% ఆఫ్ ది పీపుల్ మాత్రమే డిసైడ్ చేసుకోగలరు. అలాగా మెజారిటీ ఆఫ్ ది కోర్సెస్ లో ఎక్కువ జీతాలు, ఎక్కువ ఆపర్చునిటీస్ టెక్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండి. ఇన్నోవేషన్ లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా. దీనికి నేను చెప్పేది ఏంటి, మీరు ఫార్మా చదువుతానో, అగ్రికల్చర్ చదువుతానో, ఫుడ్ టెక్నాలజీ చదువుతానో, లేకపోతేనేమో ఏదో వెటర్నరీ చదువుతానో, లేకపోతేనేమో ఇంకోటి బేకాన్ చదువుతానో, బిఏ చదువుతానో, బీబీఏ చదువుతానో, ఎకనామిక్స్ లేకపోతే నర్సింగ్ చదువుతానో, ఏది చదివితే డబ్బులు ఉన్న జీతాలో లేవు కదా. ఇంకా మంచి ఏంటి, ఇది తెలిసి వాళ్ళకే అయినా అడుగుతారు అంతే. మంచి కోర్స్ ఏమి ఉండదండి. ఐక్యూ ఉన్నవాడు, స్ట్రాంగ్ ఉన్నవాడు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి తెరవలసిందే. మీరు అనొచ్చు నాకు టెక్నాలజీ ఇంట్రెస్ట్ లేదు, కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ లేదు, ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు, అయినా ఏం చేయమంటే అయినా కూడా రాయాలి. రీజన్ ఏంటంటే అదే జేఈ అడ్వాన్స్ దగ్గర ఎకనామిక్స్ ఉంది ఐఐటీలో, ఇదే జేఈ అడ్వాన్స్ ద్వారా బయోటెక్నాలజీ ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ కూడా ఉంది. ఇది ఎవరికి తెలియదు. ఐఎమ్ నాట్ టాకింగ్ జేఈ అడ్వాన్స్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ది కంప్యూటర్ సైన్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ నాట్ మెంట్ ఫర్ ది ఇంజనీరింగ్. జేఈ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో ఇది సైన్సెస్ లో అదే వెళ్తాం, బయాలజికల్ సైన్స్ కి వెళ్ళాలా, ఫిజిక్స్ ఉంది ఇంటిగ్రేటెడ్, డేటా సైన్స్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, బయాలజికల్ సైన్సెస్ కూడా ఉంది, కెమిస్ట్రీ కూడా ఉంది. మరి ఇట్లన్నీ కూడా జేఈ ద్వారా ఇస్తారనే విషయాన్ని మీరు గమనించాలి తప్ప బైపీసీ చదివి బయోటెక్నాలజీకి వెళ్తారంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళి నువ్వు? అది జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తే ఐఐటీలోనే ఎన్ఐటీలో వెళ్తారు. అసలు ఐఐటీలో ఎన్ఐటీలో బయోటెక్నాలజీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది నాకు తెలుసు. నాకు ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఐఐటీ ఎగ్జామ్ రాయడానికి నాకు అర్థం కాదు. ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే జేఈ రాయవలసిందే. ఐఐటీ కాన్పూర్ లో ఉంది, ఐఐటీ మద్రాసులో, ఐఐటీ ఖరగ్పూర్ లో ఉంది, ఐఐటీ హైదరాబాద్ లో ఎకనామిక్స్ ఉంది కదా. మరి చదువు నీకు ఇంట్రెస్ట్ ఉంటే. నీకు చేతనై చెప్తున్నావా చేత కాక చెప్తున్నావా అన్నది పాయింట్ ఇక్కడ. నీకు ఇంట్రెస్ట్ లేదు కంప్యూటర్ సైన్స్ జేఈ రాయనన్నావు, ఏది ఇంట్రెస్ట్ అని అడిగాను. బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్నావు రాయి, ఎప్పుడు కూడా బయాలజీ వెళ్ళి మరి. ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నావు రాయి మరి. కెమిస్ట్రీ చదివి రీసెర్చ్ చేస్తాను చేయి మరి, రీసెర్చ్ కూడా ఉంది అక్కడ. స్టాటిస్టిక్స్ చేస్తాను చేయి మరి. అన్నీ ఉన్నాయి, అన్ని ఇంటిగ్రేట్ చేసి పడేశారు. అందుకని నీట్ ఎగ్జామ్ దీనికి పనికిరాని ఎగ్జామ్ అని చెప్తున్నాం మేము. నీట్ ఎగ్జామ్ బయాలజీ ఎక్కడికి వెళ్తాం, అది బయోటెక్నాలజీ ఎక్కడికి వెళ్తాం, బయాలజికల్ సైన్స్ ఎక్కడికి వెళ్తాం, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఎవడవడం, బనారస్ యూనివర్సిటీలో కూడా ఎవడవడం. దానికి కూడా జేఈ ఎగ్జామ్ చెప్తున్నాడు. బనారస్ యూనివర్సిటీకి వెళ్ళా అదే మాట. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఫార్మా కూడా ఎవరు, జాదవ్పూర్ లో ఫార్మా కూడా బైపీసీ వాళ్ళకి ఎవరు. ఇది చెప్పిన వీళ్ళకి అర్థం అవుతుందని నేను అనుకోను, బట్ అంతే, ఇది కామన్. ఇది నేను రోజు చెప్పేదే. అయితే కాసేపు ఇంజనీరింగ్ టాపిక్ ని పక్కన పెడితే ఇప్పుడు +2 అయిపోయిన తర్వాత ఒకవేళ డిగ్రీ చేయాలనుకుంటే ఏం సజెస్ట్ చేస్తారు? అంటే కొంతమంది దృష్టిలో లైక్ వాళ్ళకి ఇంజనీరింగ్ చేయడం పాసిబుల్ అవ్వకపోవచ్చు, లేకపోతే డిగ్రీ అనేది ఒక సర్టిఫికేషనే కాదు అని కూడా ఇంకొంతమంది ఉంటారు. 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. జనరల్గా పెద్ద ఎగ్జామ్ లో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి అడగాలి. డిగ్రీ చేద్దాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు. డిగ్రీ ఎవరికైనా ఇంట్రెస్ట్ భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారండి. అసలు ఉంటారు, నేను అన్నగానే ఉంటే 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అసలు ఉంటారని అన్నండి. పాపం ఢిల్లీ యూనివర్సిటీ ఉంది, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంది, లేకపోతే శ్రీరామ్ కాలేజ్ ఉంది ఢిల్లీలో, లేకపోతే ఏదైనా జాదవ్పూర్ యూనివర్సిటీ ఉంది, కలకత్తా యూనివర్సిటీ ఉంది, పూణే యూనివర్సిటీ ఉంది. కొంతమంది పిల్లలు వెళ్తారండి. డిగ్రీ ఎంతమంది వెళ్తారు తెలిస్తే భారతదేశంలో 65 లక్షల మంది జాయిన్ అవుతారు. 65 లక్షల పట్టుమని 65,000 మంది కూడా ఉండరు. 60 లక్షలు అంటే చాలా పెద్ద నెంబర్ కదండి. 60 లక్షల్లో మీకు పట్టుమని 60,000 కూడా సీరియస్ గా డిగ్రీ కావాలని ఇల్లు ఉండరండి. ఆ ఇల్లు కొంచెం మంచి కాలేజీకి వెళ్తారా? ఎవరెళ్తారండి 3 సంవత్సరాల డిగ్రీకి? ఏదో కొంతమంది ఢిల్లీలో మాత్రమే. అది ఢిల్లీ యూనివర్సిటీలో 30,000, ఢిల్లీ యూనివర్సిటీ అనుసంధానంగా ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజీలో మొన్న సిఈయూటీ ద్వారా కానీ వేరే రకంగానే కౌన్సిలింగ్ చేస్తే 45,000 పైన ఉంటాయి సీట్లు. 25,000 సీట్లు ఫిలప్ అవ్వలేదు అన్న విషయం చాలా మంది తెలియదు. గూగుల్లో చూడండి, ఢిల్లీ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజీలో సీట్లు ఫిలప్ అవ్వట్లేదు. ఎవరు వెళ్ళట్లా? అవన్నీ అవుట్డేటెడ్ కోర్సెస్, అంతా అవుట్డేటెడ్. ఇదంతా డిగ్రీ అంటే మీ ఉద్దేశ ప్రకారం బిఏలు బేకావాలనా, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనా? బిఎస్సీ ఇన్ జనరల్ గా బీఎస్సీ వెళ్ళాలంటే ఆనర్స్ కోర్సు చేయొచ్చండి. మంచి కాలేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సియూటీ ఎగ్జామ్ రాయాలండి. అది మీరు అడిగిన క్వశ్చన్కి. హైదరాబాద్ లో లయాలో చదువుతాను, సెయింట్ మేరీస్ లో చదువుతాను అనకూడదు మీరు. క్లాసులు జరగదు, కాలేజీ జరగదు, గాలికి తిరుగుతారు. ఇలా ఐస్ క్రీములు తింటూ లేదా బైక్ల మీద తిరుగుతూ అమ్మాయిలు అబ్బాయిలు రోడ్ల మీద పోరంబోగుల్లో తిరుగుతారు. ఇది ఎవడ చదివాడు ఎవడు అడగడు. హైదరాబాద్ లో నాకు అర్థం కాదు, అటెండెన్స్ ఎవరు పట్టించుకుంటాడు, ఎగ్జామ్స్ ఏముంటాయి. ఎగ్జామ్ పేపర్లు ఇస్తారు తెలుసా? ఎఫ్కా బిజినెస్ స్కూల్కి వెళ్తే ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ అనగా పేపర్లు ఇస్తారు. అలా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తారు అక్కడ. పేరుతో సహా చెప్తున్నాను కదా, కొంచెం స్టూడెంట్స్ కాదని చెప్పమనండి. ఎన్ని చెప్పమన్నారు చెప్తాను పేర్లు నేను. రేపు ఎగ్జామ్ అనగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తారండి. అలాంటి
చాట్ జీపీటీలో మీరు అసైన్మెంట్లు ఉండవు, క్విజులు ఉండవు, ఏం చేస్తారు చదివి? అది భారతదేశంలో చాలా మంది ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారా? ఏం చేయాలో తెలియక కాలేజీకి పంపిస్తున్నారండి హైదరాబాద్ లోను. మీరు వెళ్ళి కనుక్కోరాదు అక్కడికి వెళ్ళి. ఈ బిఏలు బీకాలు చదివి కాలేజీలు ఉంటారు కదా, మీకు మీ ఫైనల్ ఇయర్కి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి జీతం ఎంత ఇస్తున్నారు అడగండి. మన స్టూడియో ఉందండి, చాలా మంది ఏదో డిగ్రీయో బీఏలో బీకాంలో బీఎస్సీ చదువుకున్నారు కదా, పాప సంబంధం లేని ఉద్యోగం ఇక్కడ 20,000 25,000 30,000 చేస్తున్నారు కదా. ఇదే రియాలిటీ. స్విగ్గీ బ్లింకెట్లో మరి పనిచేసేది ఎవడో, స్విగ్గీలో పనిచేసేది ఎవడో, జొమాటోలో పనిచేసేది ఎవడో, క్లౌడ్ కిచెన్ లో పనిచేసి వెళ్ళా. సో నేనేమంటానంటే డిగ్రీ చేద్దాం మీరు అనుకోకండి దయచేసి. నిజంగా డిగ్రీలో మంచి కాలేజ్ ఏదైనా వెళ్ళాలి అనుకుంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ మాకు రావు సార్, మేము యావరేజ్ గా ఉన్నాం అనుకుంటే దయచేసి మీరు హైదరాబాద్ లో ఉంచుకుందాం, పిల్లలు ముద్దులాడుకుందాం అనుకోకుండా CUT ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్స్ ఏవైతే సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయో అవి రాస్తే కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్ ఉన్నాయి మనకి. చక్కగా అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోండి, అలా రాసుకుని వెళ్ళండి. అంతే తప్ప హైదరాబాద్ లోకల్లో ఉన్న కాలేజీలో చదువుతారంటే ఇప్పుడు మీరు చదివి వచ్చారండి, మీకు తెలియదు ఏం కాదండి. చదివిన వాళ్ళకి ఎంతమంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది జీతాలు ఉంటున్నాయి. అప్పుడు మీరు ఎప్పుడే ఏమన్నా చేసా, సార్ నేను డిగ్రీ చదువుతా, మంచి కాలేజీ చెప్పండి, నాకు 20,000 జీతం వచ్చి చాలా కాదు, జీతం 1,00,000 కావాలంటారు. అయితే 1,00,000 అంటున్నా మాని ఎదుటి కోర్సుకి వెళ్తానన్న మాని ఇలా అంటారు జనాలు. వీళ్ళకి ఆస్తి తక్కువే ఉండదు. వీడికి ఏ సీటు రాదండి, వీడి BSCకి వెళ్తాడండి, బీకామ్కి వెళ్తాడండి, కానీ 1,00,000 జీతం కావాలంటాడు. నువ్వు ఆశన తగ్గించు, డ్రీమ్ అన్న తగ్గించు, అయితే ఎఫిషియన్సీ అనే పెంచు, అంతే కదండి. ఇప్పుడు మీకు ఖర్చు ఉంది, మీకు 1,00,000 రూపాయలు జీతం ఉంది, నువ్వు ఖర్చులో తగ్గించు, 1,00,000 రూపాయలు సరిపోవట్లేదంటే నాకు ఉపయోగం ఉంది. ఇంక దొంగతనం చేయకపోయి ఏం చెప్తాను. నువ్వు ఖర్చు తగ్గించి మేనేజ్ చేయాలి కదా. సో జనరల్ గా డిగ్రీ చదవాలనుకుంటే కొన్ని ట్రెడిషనల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ కాలేజ్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాలేజ్ ఉంది, కేరళలో మద్రాసు కూడా ఉందండి. ఈవెన్ సెయింట్ మేరీస్ కాలేజ్ ఒకటి ఉందండి. కొన్ని క్రిస్టియన్ మైనారిటీ కాలేజీలు ఉంటాయి. సెయింట్ ఆండ్రోస్ అని చెన్నైలోని కలకటాలో సెయింట్ ఆండ్రోస్ అని ఉంటాయి. సెయింట్ ఆండ్రోస్ కానివ్వండి, ఇట్లాంటి పాత బ్రిటిష్ వాళ్ళు ఉన్నాయి చూసారా, అంటే పాతవే ఏదైతే డిగ్రీ కాలేజీలు ఉన్నాయి చూసారా, సెయింట్ మేరీ కానీ ఆ పాతవి అంటే 1960s 1970s ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎక్కువ కలకటాలు ఉంటాయి. నెక్స్ట్ బెంగళూరులో, ఢిల్లీ కానీ, చెన్నై కానీ ఉంటాయి. హైదరాబాద్ తక్కువ అండి, అవి అన్ఫార్చునేట్గా హైదరాబాద్లో ఉండవు. అట్లాంటి పాత కాలేజెస్ లో మీరు వెళ్ళండి, కనీసం కొంతలో కొంత. అంతే తప్ప లోకల్ గా ఉన్న కాలేజీలకి వెళ్ళొద్దని చెప్తున్నాను. తప్పదంటే వెళ్ళండి. మీరు ఈ 1,00,000 మందిలో అంతమంది వెళ్ళలేరు. మిగతా వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక సివిల్ సర్వీస్ రాస్తున్నా, సోషల్ ఇంట్రెస్ట్ అంటున్నారు. వీళ్ళందరూ సీట్లు రాని వాళ్ళు వీళ్ళందరూ ఏదో రావాలి కదా అంటున్నారు. వీళ్ళు అంతం పక్కనట్టండి, చుట్టాలందరూ చెప్పేస్తారు. వీళ్ళు స్టూడెంట్ 4,000 పొంది ఏం చేస్తున్నాడు అంటే బ్లింకెట్లో పని చేస్తున్నాడని చెప్పారు మరి. అందుకనే జనరల్గా అంటే చదువుకుని పిల్లడు ఇంట్లో ఉన్నప్పుడు అండి అసలు ఏం చదువుతున్నాడో, వీడు ఫస్ట్ వచ్చాడు, వీడు తెలివైనడు అని ఎప్పుడు కూడా అంటే పక్కలకు చెప్పకూడదండి. ఈ విషయం జనరల్గా చాలా మందికి అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు, కానీ మీరు ఎప్పుడు చెప్పకూడదండి. అదో దానికి ఒక ఫిలాసఫీ ఉంది, ఎప్పుడైనా సపరేట్గా చెప్తాను నేను. మీరు ఎప్పుడైనా ఇంట్లో బాగా చదివి పిల్లడైనా, బాగా చదవని పిల్లడైనా మీ చుట్టాలకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికి చెప్పకూడదు. అసలు చెప్తే మీకే తలనొప్పి. ఎంతకాలం గొప్పని చెప్తావు నువ్వు, బరస్ట్ అయ్యేదాకా. బాగా చదవట్లేదని చెప్తే పాప తిడతారు కదా, ఇంకా డిప్రెషన్లోకి పోతాడు. రెండు నష్టమే కదా మీకు. వీళ్ళంత వరకు అంటే స్టూడెంట్ ఉన్న తల్లిదండ్రులు అయితే వీళ్ళంత వరకు అసలు ఏ క్లాస్ చదువుతున్నాడో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. గొప్పకి మా అబ్బాయి ఐఐటీకి వెళ్తున్నాడు, మా అబ్బాయి సివిల్ సర్వీస్కి వెళ్తున్నాడు, మా అబ్బాయి డిగ్రీతో పాటు IASకి వెళ్తున్నాడు, ఇలా చెప్తారండి. దయచేసి తల్లిదండ్రులు చెప్పొద్దు, చెప్పిన మానరండి వాళ్ళు. అంటే అది ఆగదు, అవతల మెచ్చుకోవాలి. ఏంటి ఏమి సాధించగానే మెచ్చుకోవాలంటారు అయితే వాళ్ళు. నువ్వు ఆగు, ఎఫర్ట్స్ నాయిస్ చేయకూడదు, రిజల్ట్ నాయిస్ చేయాలి. మన కర్మ ఏంటంటే ఎఫర్ట్స్ నాయిస్ చేస్తాయి, మనకి రిజల్ట్ వచ్చేసరికి డిప్రెషన్ లో ఉంటాం. ఇప్పుడు JEE రిజల్ట్ వచ్చింది, పోయి డిప్రెషన్ లో కూర్చున్నారు అందరూ. సో అట్లా చేయకూడదండి, ఎఫర్ట్స్ ఎప్పుడు నాయిస్ చేయకుండా ఉండాలి. కొంచెం చూసుకుని బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఏదైతే డిగ్రీ కాలేజీలు ఉన్నాయో అలా కానీ, లేకపోతే CUT ఎగ్జామ్ ద్వారా ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ ఎక్స్క్లూసివ్ గా BA BCom లో 35 కాలేజీలు లిస్ట్ అవుట్ చేసి ఒక వీడియో చేశారు. కాలేజీ పేరులతో సహా చెప్పానంటే దయచేసి అర్థం చేసుకోండి. పాత వీడియోలు ఎత్తకంటే BA BCom లో ఉన్నటువంటి టాప్ కాలేజీలు భారతదేశంలో 35 కాలేజీలు ఉన్నాయని చెప్పేసి నేను లిస్ట్ అవుట్ చేశాను. దయచేసి వినండి, ఆ 35 కాలేజీలు చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా
ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.